సారీ. యత్ యత్కృతः స్వర్గ త్రిలోక్యం వితతో మహాన్. సర్గహి హరే కృష్ణ చెప్పచ్చు చదవదా మీరు. మాతాజీ? చదవండి సరోజన మాతాజి. సర్గహ అని దక్షాయ చదవండి. బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్ మను ప్రాయచ్చద్యత్కృతః సర్గ శ్రీలోక్యాం వితతో మహాన్. త్రిలోక్యాం మాతాజీ. ఓకే. త్రిలోక్యాం ఓకే మాతాజీ, నెక్స్ట్ చదవండి మీనింగ్. ప్రసూతి నాయకపుత్రికను మనువు బ్రహ్మతనయుడగు దక్షుణ కొసగెను. దక్షుడును ప్రజాపతులలో నొకడు. అతని సంతతి వారు ముల్లోకంలయందు వ్యాప్తి చెందిరి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో మనము ప్రసూతికి ఏంటంటే మనకి ముగ్గురు మగపిల్లలు స్వయంభూ, ముగ్గురు ఆడపిల్లలు స్వయంభూ మనుకి దేవహూతిని కర్దంకిచ్చి తెలిసింది మనకి. ఆకూతిని రుచికిచ్చి చేశారు. ప్రసూతిని వచ్చి దక్షుడు. దక్షుడు ఎవరనేది మనకు తెలుసు, బ్రహ్మ యొక్క కొడుకు, ప్రజాపతుల్లో మొదటి ఒకడు అని కూడా తెలుసు అన్నమాట. సో వాళ్ళ సంతానమే మొత్తం అంతా కూడా వ్యాపించి ఉంది అనేసి తెలుసుకున్నాం. సో 12వ శ్లోకాలు. యాః కార్దమసుతా ప్రోక్తా నవబ్రహ్మర్షిపత్నయः తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధ మే. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం చదవండి రాధా మాతాజీ. మాతాజీ. యా. యా కర్దమసుతః ప్రోక్త నవబ్రహ్మర్షిపత్నయ తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధ మే. మాతాజీ ఎవరికైనా చెప్తున్నాను, ఈ రెండు డాట్స్ సున్నాలు హా సౌండ్ వస్తుంది కదా, అది చివర్లో ఉన్నప్పుడే మనం పూర్తిగా ప్రొనౌన్స్ చేయాలి, పూర్తిగా అవును చెప్పాలి. మాతాజీ, లేకపోతే మళ్ళీ మధ్యలో ఎక్కడొచ్చినా కూడా ఆఫ్ హాని చెప్పాలి, సగమే చెప్పాలి. యాహ్ కర్దమసు థా ప్రోక్త. హా సౌండ్ రావాలి, అది హు అని. ఓకే. యా కర్దమాసుత. యాహ్. అవును మాతాజీ, ఈ మధ్యనే తెలిసింది. లాస్ట్ కున్నప్పుడు ఫస్ట్ కున్నప్పుడు యాహ్ తెలియదని. సారీ మాతాజీ. కర్దమసు థాహ్. అంతే. ఓకే. యా కర్దమాసుత యాహ్. ప్రోక్త హా నవబ్రహ్మ. సౌండ్ రావాలి మాతాజీ. యాహ్. యా యహ యా యాహ్. యా 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 హా. కర్దమాసుతః. ఆ, మసుతాహ్. ఓకే మాతాజీ. సుతాహ్. ఓకే చదవండి మీనింగ్. కర్దమముని యొక్క 9 మంది కుమార్తెలను గూర్చి నీకు ఇదివరకే చెప్పబడినది. వారు 9 మంది బ్రహ్మర్షులకు పత్నులైరి. ఆ 9 మంది కుమార్తెల సంతతిని గూర్చి వివరించదను, ఆలకింపు. హరే కృష్ణ. ఇది ఎవరికి ఎవరు చెప్తున్నారు? మైత్రేయుడు ఎదురు చెప్తున్నాను. కరెక్ట్, ఎగ్జాక్ట్. సో ఇప్పుడు కర్దముని దేవహూతికి పెళ్ళవడం అదంతా మనం 21, 22 ఆ చాప్టర్లు అన్నిటిలో కూడా చూసాము, మూడో గ్రంథంలో. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి 9 మంది ఆడపిల్లలు పుట్టడము, ఆ 9 మందికి వచ్చి బ్రహ్మదేవుడు వచ్చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యి అని చెప్తే వాళ్ళందరికీ కూడా మళ్ళీ 9 మంది ఋషులతో జరగడం అనేది మనం తెలుసుకొని ఉన్నాం అనమాట. సో వాళ్ళు ఎవరు ఏంటి అది అనేది. బ్రహ్మ దేవతలకు చెప్తున్నారా అన్న? లేదు మాతాజీ, విదురుడు మైత్రేయుడికి. మాతాజీ బ్రహ్మ దేవతలు అయిపోయింది కదా, అది అదే అంతతో ఆ స్టోరీ. సారీ మాతాజీ. అది మధ్యలో అయిపోయింది కదా మాతాజీ. ఎప్పుడు మనకి ఆ హిరణ్యకశిపు హిరణ్యాక్ష పుడతారు చూడండి, అప్పుడు ఆ, చెప్తాడు స్టోరీ. ఓకే. అక్కడతోటి ఓకే. అయిపోయింది. తర్వాత మళ్ళీ మనకి వీళ్ళందరూ ఆ, హిరణ్యాక్షుడిని చంపడానికి వరాహుడు రావటము ఇదంతా మళ్ళీ విదురుడు మైత్రేయుడికి చెప్పేది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. సో వాళ్ళ పేర్లందరూ కూడా మనకు ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిందే. అత్రి, మరీచి, వశిష్ట, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎలాగో మళ్ళీ వస్తాయి కాబట్టి నేను విడిగా వాటన్నిటిని గురించి చెప్పట్లేదు. మళ్ళీ ఇప్పుడు మనకు శ్లోకాల్లో అవన్నీ వస్తాయి. పత్ని మరీచేస్తు కల సుషవే కర్ధమాత్మజ కశ్యపం పూర్ణిమానం చ యయోరాపూరితం జగత్. హరే కృష్ణ. చదవాలా చదవండి మాతాజీ? నాగమణి మాత, చదవండి. పత్ని మరీచేస్తు కళా సుషువే కర్దమాత్మజ కశ్యపం పూర్ణిమానం చ యయోరాపూరితం జగత్. మరీచిని వివాహమాడిన కర్దముని తన తనయగు కళ ఇరువురు సంతానమును బడసెను. కశ్యపుడు, పూర్ణిమ అనునవి వారి నామములు. వారి వంశస్థులు ముల్లోకములందు వ్యాపించిరి. హరే కృష్ణ.
హరే కృష్ణ. మనం ఇప్పుడు అనుకుంటాం కదా, ఈ బ్రహ్మ దగ్గర నుంచి మనందరం ఎలా వచ్చాము, ఎలా ఏర్పడ్డాము అంటే, ఈ ప్రజాపతులు కొంతమంది ఏంటంటే ఈ కర్దమ ముని యొక్క పిల్లలు, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఋషుల్ని చేసుకోవడం, వాళ్ళ పిల్లల సంతానంగా మనందరం కూడా అంతా వ్యాపించి ఉన్నాం అనమాట. సో సృష్టి ఎలా జరిగింది అంటే, బ్రహ్మ ఋషులు, సప్త ఋషులు అని చెప్పుకోవచ్చు మనము. సో అలా వాళ్ళ సంతతి ద్వారా ఈ విధంగా జరిగింది అన్నమాట. ఋషులు, ప్రజాపతులు, బ్రహ్మ వీళ్ళందరి యొక్క కోడలతోటి మనం అందరం ఉత్పత్తి అయ్యాము అనేది. సో ఇందులో ఫస్ట్ అమ్మాయి పేరు కర్దమునికి 9 మంది అయితే, దాంట్లో ఫస్ట్ అమ్మాయి పేరు కళ. కళకి ఏంటంటే మరీచి అనే ఋషిని చేశారు. ఆ రీచి వాళ్ళిద్దరికీ కలిపి కశ్యపుడు, పూర్ణిమ అని మళ్ళీ 2 అబ్బాయిలు పుట్టారనమాట. వీళ్ళ యొక్క సంతానమే మొత్తం అంతా కూడా వ్యాపించి ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. పూర్ణిమాసూత విరజం విశ్వగం చ పరంతప దేవకుల్యాం హరే హరే పాద శౌచాద్యాభూసరిద్ధవః రిద్దివః. సారీ మాతాజీ. చదవనా చదవండి. మాతాజీ? చదవండి కృష్ణ. ఒక్క నిమిషం. పూర్ణిమాసూత విరజం విశ్వగం చ పరంతపా దేవకుల్యాం హరే పాద శౌచాద్యాభూత్సరిద్దవః. విదురా, కశ్యపుడు మరియు పూర్ణిమ అను ఇరువురు పుత్రులలో పూర్ణిమ అనువాడు విరజుడు, విశ్వగుడు, దేవకుల్య అనేది సంతానమును బడిచెను. ఈ ముగ్గురిలో దేవకుల్య అనున్నది శ్రీహరి పాదపద్మములను కడిగిన జలమై ఉన్నది. అదియే తదనంతరము ఉన్నత లోకములకు చెందిన గంగా నదిగా మారెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు మీరందరికి ఇక్కడ చూశారు అంటే, విదురుడికి మైత్రేయుడు చెప్తున్నాడు, కశ్యపుడు, పూర్ణిమ వాళ్ళిద్దరు కళ, మరీచికి కశ్యపుడు, పూర్ణిమ అని పుట్టారు అని చెప్పేసి, మళ్ళీ వాళ్ళల్లో ఓన్లీ పూర్ణిమ గురించి ఎందుకు చెప్పారు, కశ్యపుడు గురించి ఎందుకు చెప్పలేదంటారు? మాతాజీ ఇక్కడ కూడా భగవంతుడు సంబంధించింది ఉంది కదా, మేబీ దాని గురించి ముందు వచ్చింది. ఓకే. కశ్యపుడికి ఏంటంటే ఇంకా ఎక్కువ మంది భార్యలు అనమాట, ఒక భార్య కాదు. సో చాలా లిస్ట్ ఉంది, అదంతా ఇంకా ముందు ముందు మనకు వస్తుంది. దానికోసమని దాన్ని కొంచెంసేపు స్టాప్లో పెట్టారనమాట. పెట్టి ఓన్లీ పూర్ణిమ గురించి చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన లిస్ట్ మొదలు పెట్టామనుకోండి, కశ్యపుడిది చాలా పెద్ద లిస్టు. ఆయనకి 13 మంది భార్యలు, వాళ్ళకి ఇదంతా అంతా చూసుకుంటే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. మనం ఎక్కడ విన్నాము కశ్యపుడి గురించి కొంచెం విన్నాము. ఎక్కడ విన్నాము? ఎవరికైనా గుర్తొచ్చిందా? కశ్యపుడి భార్య ఎవరో ఒకళ్ళ ఇద్దరన్నా గుర్తొచ్చారా? దితి, అదితి మాతాజీ. ఎస్, లీలారాణి మాతాజీ, థ్యాంక్ యూ. సో దితి ఎప్పుడైతే తప్పు చేస్తుందో, వాళ్ళకి హిరణ్యకశిపు, హిరణ్యాక్ష పుట్టారు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఆమె అక్కలందరూ కూడా సౌతిలేను, వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు అని ఈర్ష్యపడింది, ఇవన్నీ విన్నాం కదా. సో ఇంకా అది ఇంకా చాలా పెద్ద స్టోరీ అయిపోతుంది కాబట్టి ఆయన ఇక్కడ చెప్పలేదన్నమాట. ఓకే. సో పూర్ణిమ అనే అతనికి మళ్ళీ 2 కొడుకులు, వాళ్ళకి ఇద్దరు కొడుకుల్లో పూర్ణిమ అనే ఒక అతనైతే, అతనికి ఏంటంటే మళ్ళీ 3 సంతానం, అందులో 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల కలిగారనమాట. విరజుడు, విశ్వగుడు అనే వాళ్ళు మగపిల్లలు అయితే, దేవకుల్య అనేది ఆడపిల్ల అనమాట. ఇక్కడ దేవకుల్య అనేది ఎందుకు ఎక్కువగా చెప్తున్నారు అంటే, ఈ దేవకుల్య ఏంటంటే ఇప్పుడు ఒక నదిగా ఉంది. ఆ తర్వాత భగవంతుడి యొక్క పాదపద్మాలను కడిగి ఆమె గంగా నదిగా మన యొక్క ఉన్నత లోకాలన్నిటిలోకి వచ్చి, అక్కడి నుంచి బృందాకినిగా మారి మళ్ళీ కిందకు వచ్చి గంగా నదిగా మారి ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇది మనకి 6th క్యాంటోలో వస్తుంది. అక్కడ కొంచెం వస్తుంది, ఎక్కువేం రాదు దీని గురించి. దేవకుల్య అనేది నేను చాలా సెర్చ్ చేస్తే కొంచెం దొరికింది యాక్చువల్గా. సో ఈ దేవకుల్య ఏంటి అంటే మెయిన్గా ఆమె నదీ ప్రవాహం లాగా వస్తుంది అనమాట. అంటే నదులు కూడా ఆడవాళ్ళ రూపాలే కదా. సో అలాగేంటంటే ఈ దేవకుల్య ఇది ఆమె నెక్స్ట్ తరంలో గంగా నదిగా మారుతుంది. గంగా నదికి అధిష్టాన దేవత ఎవరైనా ఉన్నారు అంటే దాని దేవకుల్య అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో అదే ప్రపాదులు వారు ఇక్కడ మనకి రాశారనమాట. సో కశ్యపుడు గురించి ఎందుకు రాయలేదు అనేది నేను చెప్పాను. ఇంకొక పాయింట్ మెయిన్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏది అయినా సరే
భగవంతుడి యొక్క పాద పద్మాల్ని కనుక సృష్టించింది అంటే ముట్టుకున్న అదే ఏదైనా కానీ అయింది అంటే దగ్గరికి వచ్చింది అంటే పవిత్రం అయిపోతుంది. అలాంటి పవిత్రమైన దాన్ని మనం వెళ్ళి ముట్టుకున్నా కూడా దాన్ని తాకినా మనము పవిత్రం అవుతాం అనమాట. సో అంత ఇంపార్టెంట్ శ్రీహరి పాదాలకి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఆమె శ్రీహరి పాదాలు కడిగినందువలన ఆమె పవిత్రమై గంగా నదిగా మళ్ళీ ఉన్నత లోకాలన్నిటిలోకి వచ్చిందనమాట. ఆమె నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు మాత్రం ఈ విధంగా నదీ రూపంలో ఉంది. అత్రే ప్రజ్ఞన్ అత్రే ప్రజ్ఞనుసూయ త్రి త్రింజగ్నే సుష సారీ త్రి త్రింజగ్నే సుయశసః దత్తం దుర్వాససం సోమం ఆత్మేష బ్రహ్మ సంభవాన్. లేదారండి మత చదువుతారా? హరే మాతాజీ కృష్ణ అరే మాత. ఎస్ మాత గణపతి చదువుతాం మాత. మాతాజీ. ఆ, మ్యూట్ అత్రే ఆన్ లేదు మాత. చదువుదురు ప్రజ్ఞన్నసూయ. ఓకే మాత. ఓకే, చదవండి చదవనండి. చదవండి, స్టార్ట్ చేసరికి చదవండి. అత్రే ప్రజ్ఞన్నసూయ త్రింజజ్ఞే సుయససుతాన్. మాతాజీ అనసూయ గ్యాప్ ఇవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. ఉమ్, అత్రే ప్రజ్ఞన్ అనసూయ ఉమ్. ప్రత్య లేకపోతే పత్ని అనసూయ అని చెప్పండి, లేకపోతే అత్రే పద్మ అత్రే పత్ని అత్రే పత్ని అనసూయ. అనసూయ త్రీంజజ్ఞే సుయససుతాన్ దత్తం దుర్వాససం సోమమాత్మే స బ్రహ్మ సంభవా. సోమం దగ్గర మీరు స్టాప్ చేయండి. దత్తం దుర్వాస సంసోమం సోమ ఆత్మేష. ఆత్మే స బ్రహ్మ సంభవా. కరెక్ట్. అత్రిముని భార్యయగు అనసూయ సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు, బ్రహ్మ విష్ణువు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పాక్షిక ప్రాతినిధ్యము అను యశస్సులకు ముగ్గురు పుత్రులకు జన్మనొసగెను. సోముడు బ్రహ్మదేవుని పాక్షిక ప్రాతినిధ్యము, దత్తాత్రేయుడు విష్ణు భగవానుని పాక్షిక ప్రాతినిధ్యము, దుర్వాసుడు శివుని పాక్షిక ప్రాతినిధ్యము. హరే కృష్ణ మాతాజీ. సో మనకి ఇందాక కళ మరీచి గురించి చెప్పుకున్నాము. వాళ్ళిద్దరికి వచ్చేసి మనకి కశ్యప పూర్ణిమ అని పిల్లలు, మళ్ళీ పూర్ణిమకు వచ్చిన పిల్లలు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల వచ్చేసి దేవకుల్య, ఆమె నదీర అనేసి తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు రెండో కూతురు ఏదైతే దేవహూతి కర్దమునికి అనసూయ అనమాట. ఆ అనసూయకి భర్త ఎవరు అంటే అత్రిముని అనమాట. సో మనకి ఈ స్టోరీ ఆల్రెడీ మనకు సౌత్ ఇండియాలో మన అందరికీ కూడా ఈజీగా తెలుసు మనకి. బట్ ఏంటంటే మనకి ఏ విధంగా వచ్చారు అనేది తెలుసు, బట్ కానీ ఎందుకు వచ్చారు వాళ్ళు అనేది, దానికోసం వీళ్ళేం చేస్తారు అనేది మనకు తెలియదు. కాబట్టి అది ఇప్పుడు తెలుసుకుందాం మనము. సో అత్రిముని ఏంటంటే ఈ వాళ్ళిద్దరికి పిల్లలుగా సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు. దత్తాత్రేయుడు వచ్చేసి విష్ణు భగవాన్ యొక్క అంశ, సోముడు వచ్చేసి బ్రహ్మ అంటే చంద్రుడు అనమాట. సోముడు అంటే బ్రహ్మ యొక్క అంశ, దుర్వాసుడు వచ్చేసి శివుడి యొక్క అంశ అనమాట. సో వాళ్ళు పిల్లలుగా వస్తారు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఆత్మేష బ్రహ్మ సంభవాన్ అనేసి ఎందుకు అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు చాలా పెద్దది రాశారు మనకి. ఎందుకంటే వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా, వీళ్ళల్లో ఏంటంటే బ్రహ్మని వీళ్ళని వచ్చేసి ఆత్మ కిందే చెప్పారు, బట్ విష్ణువుని ఏంటంటే ఈశా కింద చెప్పారనమాట. ఎందుకు అంటే మనందరికీ తెలుసు బ్రహ్మ వచ్చేసి చతుర్ముఖ బ్రహ్మ. ఆయనకి మనకి ఎప్పుడైతే మనము ఎలాగ మనకి ఈ బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి వీటన్నిటిలో చూసుకున్నాం అనుకోండి, సృష్టి స్థితి లయ కోసం ముగ్గురు వస్తారు ఒక్కొక్క గుణానికి తగ్గట్టుగా. సో సృష్టికి ఎవరు వచ్చారు? బ్రహ్మ వచ్చాడు. స్థితికి ఎవరు వచ్చారు? నారాయణ. నారాయణ అంటే ఎవరు ఇక్కడ? ఏ నారాయణుడు? విష్ణుమూర్తి కావచ్చు మాతాజీ. మాతాజీ మనకి స్థితి క్షీరోదక సాయి విష్ణు. ఎస్, యా. ఎందుకంటే నేను చెప్పాను కూడా మీ అందరికీ చాలా సార్లు, ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ కూడా ఓన్లీ క్షీరోదక సాయి విష్ణు ఎవరైతే మనకి మన స్థితిని కలిగిస్తే మనందరినీ కూడా మన ఏమంటారు మన ఏమంటారు మనల్ని సంపాదించడానికి మనల్ని పరిపాలించడానికి ఎవరు అంటే మనలో పరమాత్మ రూపంలోనూ ఉంటాడు, ప్లస్ మళ్ళీ లోకాలన్నిటినీ చూసుకోవడానికి కూడా ఆయనే అనమాట. అంటే ఈ లోకం వరకు అంతే కదా,
ఇప్పుడు ఈ క్షీరోదక సాయి విష్ణు ఈ లోకం వరకు అన్నమాట. ఓకే, సో అది మనము అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ విష్ణు అంటే ఎవరు అంటే క్షీరోదక సాయి విష్ణు. వీళ్ళందరికీ కూడా చూసాము అంటే అందరిలోకి ముగ్గురులోకి గొప్ప ఎవరు చూసామంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మనకు ఆల్రెడీ ఒకసారి ఆ ఏ ఋషి స్టోరీ కూడా వస్తుంది కదా మనకి 10th క్యాంటోలో లాస్ట్ భృగు చాప్టర్. మహర్షి భృగు భృగు మహర్షి మహర్షి భృగు మహర్షి వెళ్తాడు, టెస్ట్ చేస్తాడు, ఎవరు గొప్ప అని చెప్తాడు? విష్ణు విష్ణువు విష్ణు. విష్ణువే ఎందుకు? చెప్తారు. ఆయనకి సహనశీలతలు కానీ ఇవన్నీ చూస్తే ఎక్కువ అనేసి. సో ఈయన ఏంటంటే మనకి ఏంటంటే భగవంతుడి దగ్గర నుంచి రెండు రకాల అంశాలు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి స్వాంశ అంటాము, ఇంకోటి విభిన్నాంశ అంటాం అనమాట. ఈ బ్రహ్మ మనం అందరమీ కూడా విభిన్నాంశాల కింద వస్తాము. స్వాంశ అంటే ఈ మనకి ఈ మూడు రకాల విష్ణువులు కానీ వీళ్ళందరూ స్వాంశ కింద వస్తారనమాట. బ్రహ్మ వీళ్ళు రారు. బట్ శివుడిని ఏంటంటే ఇటు స్వాంశ ఇటు విభిన్నాంశ అని చెప్పలేము, ఆయన మధ్యతత్వంగా పెట్టుకుంటాం. విష్ణు తత్వంగా తీసుకోవచ్చు, జీవతత్వంగాను తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఆ చార్ట్ చూసినప్పుడు కూడా చూశారు కదా మీరు, ఆయన యొక్క లోకం different గా ఉంటుంది. సో ఆయన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఆత్మ కింద వీళ్ళిద్దరిని పెట్టి ఈశా అని విష్ణు కింద పెట్టారు అని చెప్పేసి ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకోటి కూడా మనం మనం తెలుసుకున్నాము. మనకి రూపగోస్వామి దేంట్లో భక్తి సామర్థ్య సింధువులో రాస్తారు. ఒక్కొక్కరికి గుణాలు ఎన్ని ఉంటాయి మనకి మొత్తానికి 64 గుణాలు కృష్ణుల్లో పూర్తిగా 100% ఉంటే మన పర్సంటేజ్లో చూసుకున్నామంటే ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చారు, బట్ నేను మీకు గుణాలు చెప్తున్నాను. సో 60 గుణాలు వచ్చి విష్ణువులో ఉంటాయి. ఆ 4 గుణాలు ఎక్స్ట్రా ఏంటి కృష్ణలో ఉన్నవి ఎవరికైనా గుర్తొచ్చాయా? రూపమాధురి రూపమాధురి ఒకటి, వేణు లీలా మాధురి, మాధురి ఒకటి, వేణు వేణు మాధురి. ఇంకోటి భక్త మాధురి కానీ ప్రేమ మాధురి ఆ. కానీ చెప్తారనమాట. ఈ 4 వచ్చేసి విష్ణులో ఉండవు, ఈయనలో ఉంటాయి అన్నమాట. సో అలాగా 64 గుణాలు అంటే 100% గుణాలన్నీ ఉండేది ఎవరు అంటే స- ఈ కృష్ణుడికి అనమాట. ఆ తర్వాత ఓన్లీ 90% ఉండేది ఎవరికి అని అంటే అది వచ్చేసి ఎవరికి అంటే 60 అనమాట. 64లో 90 60 వస్తుంది అనమాట. 60 గుణాలు ఎవరికి అంటే విష్ణు భగవానికి ఉంటుంది అనమాట. ఈశ్వరుడికి వచ్చేసి 55 గుణాలే ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ మన ఈ బ్రహ్మదేవుడికి వచ్చేసి 55. సో మనము అత్యధికంగా వెళ్ళగలిగేది ఏంటంటే బ్రహ్మ గుణాలు దాకే రీచ్ అవ్వగలము. శివుడికి కానీ విష్ణువు కానీ మనం ఎవరివి కూడా ఈ జీవతత్వాలు రీచ్ అవ్వలేము అనేది మనం తెలుసుకోవాలి. అందుకే మనలో ఎవరైనా కూడా బ్రహ్మ అవ్వచ్చు ఎప్పటికైనా కూడా. శివుడు కానీ విష్ణువు కానీ అవుతామంటే మన సమస్య లేదు అనేది మనకి రూపగోస్వామి భక్తి సామర్థ్య సింధువులో చెప్తూ ఉన్నారనమాట. సో అవే ఇక్కడ అంతా ప్రభు చెప్తుంది. సో నేను సింపుల్ గా చెప్పాను మీకు, మనకి చార్ట్ అంతా తెలుసు కాబట్టి మనం అందరివి కూడా స్వాంశలనేమో విష్ణు తత్వాలు అంటారు, విభిన్న అంశాలనేమో జీవతత్వాలు అంటారు. సో అందుకని విష్ణు వచ్చేసి స్వాంశ కింద, ఈశా అనేసి ఆయన అన్నారు. మనందరినీ ఏంటంటే జీవతత్వాల కింద చెప్పారు. శివుడు వచ్చేసి జీవతత్వం కింద చేసుకోవచ్చు, లేకపోతే స్వాంశ కింద, అన్ని విష్ణుతత్వం కింద కూడా, రెండిటి కింద కూడా చెప్పుకోవచ్చు అని చెప్పేసి. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ భగవంతుడి కిందకు వచ్చినప్పటికీ కూడా ఆయన మీద ఈ త్రిగుణాల ఎఫెక్ట్ అనేది ఉండనే ఉండదు. వాళ్ళు దేనికోసం వచ్చారు అంటే సృష్టి స్థితి ప్రళయ దీనికోసం అనేసి దీనికోసం వచ్చారు అనేది తెలుసుకున్నాం అనమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ ప్రభుపాదులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఇప్పుడు అందరూ కూడా మనందరివి కూడా భగవంతుడి యొక్క అంశం, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మన అందరివి కూడా. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సంటేజ్ అనేది ఉంది. ఇందాక ఎలా అయితే చెప్పుకున్నామో దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే మన ఎలక్ట్రిక్ బల్బులు మనం చూస్తూ ఉంటాం కదా, దేవుడి గుళ్ళో ఒక బల్బు పెడతాము, మెయిన్ దాని దగ్గర ఒక రకమైన బల్బు పెడతాము. సో అవి ఏంటంటే ఒక్కొక్క దానికి వాట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. మన 12 వాట్స్తో మనం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకుంటాము చిన్నగా లైట్ గా వెలగడానికి. పెద్ద వచ్చేసి ఎక్కువ వాట్స్ ఉన్నది బయట అవుట్ సైడ్ మెయిన్ డోర్ దగ్గర పెడుతూ ఉంటాము. సో ఆ విధంగా ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది, వాటికి వాట్ల రూపంలో ఉంటుంది. కానీ దాని వల్ల తక్కువ ఎక్కువ ఉందని మనం అంశాలు కాదు అని చెప్పుకోగలుగుతామా? భగవంతుడి అంశాలు కాకుండా పోతామా మనము? పోతాం. చేసినట్టు చాలా అంతులు తక్కువ అంతులు ఉంది కాబట్టి అది అది బల్బు కాకుండా పోదు, కానీ దానిలో ఉన్న శక్తి ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. సేమ్ అలాగే ఏంటంటే మనం కూడా భగవంతుడి యొక్క అంశలమే, కాకపోతే ఆ శక్తి అనేది కొంచెం ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది అని చెప్పేసి. 100కి 100 పాళ్ళు కాంతి ఉన్నది ఎవరు అంటే
భగవంతుడు. భగవంతుడి నుంచి మనం శక్తిని తీసుకుంటూ ఉంటాం. బల్బుల రూపంలో ఎంతైతే వాట్ శక్తి ఉంటుందో ఆ విధంగా మనము కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటాం. అలాగా మన శక్తి అనేది కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ అనేది ఉంటూ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ మనకి చెప్తూ ఉంది. సో అందుకే దత్తాత్రేయుని కూడా మనం ఏమని చెప్పుకుంటాము? విష్ణు అంశే అన్నమాట. ఓకే. దుర్వాసుడు శివుడి అంశ, బ్రహ్మదేవుడు సోముడు చంద్రుడు బ్రహ్మదేవుడు అంశ. సో ఇప్పుడు విదురుడు అడుగుతున్నాడు, వెంటనే ఆయనకి మధ్యలో బ్రేక్ వేస్తాడు అనమాట. లేకపోతే 9 మంది ఆడపిల్లల గురించి చెప్పాలా, కానీ ఈ 2 ఆడపిల్ల దగ్గరికి వచ్చేటడికి ఈయన బ్రేక్ వేశాడు. ఏం అడుగుతున్నాడో చూద్దాం మనం. విదురవువాచ అత్రేర్గృహే సురశ్రేష్ఠాః స్థిత్యుత్పత్త్యంత హేతవః కించిత్ చికీర్షవో జాత ఏతదఖ్యాహి మే గురో. హరే కృష్ణ మాతాజీ, నేను చదవను మాతాజీ. చదవండి ఇలా మాతాజీ. యా. విధుర ఉవాచ ఆత్రే గృహే అత్రే ఆ మాతాజీ, ఆత్రే కాదు, అత్రే. ఓకే. అత్రేర్గృహే అత్రేర్గృహే సురశ్రేష్ఠాః పచ్యంత హేతవః కించిత్ చికీర్షవో జాత ఏతదాఖ్యాహి మే గురో. అది వినిన పిమ్మట విదురుడు మైత్రేయుణ్ణి ఇట్లు ప్రశ్నించెను. ఓ గురుదేవ, సమస్త జగత్తుకు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు ఏ రీతి అత్రిముని ఇంట సంతానముగా వెలిసిరి? హరే హరే కృష్ణ. కృష్ణ. సో వెంటనే ఈయనకి ఎందుకు ఎందుకు అంటే అది కూడా ఎందుకు ఆగలేకపోయాడు అంటే, భగవంతుడి యొక్క అంశలు ఇలా వచ్చి జన్మించారు అంటే ఏదో ఒక మహత్తరమైన కారణం ఉండుంటది. అది ఏంటి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఆయనకి ఎక్కువైపోయి మధ్యలోనే బ్రేక్ ఇచ్చేసి అడిగాడు అనమాట. అదే ప్రపాదుల వారు కూడా చెప్తుంది. సో ఎందుకు వీళ్ళ యొక్క అంశలు ఎందుకు వాళ్ళ ఇంట సంతానంగా వచ్చారు, నేను అది తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఇక్కడ మైత్రేయ ముని మనకి వాళ్ళు ఏ విధంగా తపస్సు చేశారు, ఎందుకు వాళ్ళకి భగవంతుడు ఈ విధంగా వచ్చాడు అనేది మనకి ఇప్పుడు చెప్పబోతున్నారనమాట. మైత్రేయ ఉవాచ బ్రహ్మణ చోదిత సృష్టౌ అత్రిర్బ్రహ్మ విదాంబరః సహ పత్న్యాయయా వృక్షం కులాద్రిం తపసి స్థితః. చదవండి మాత, చదవండి. జై శ్రీమాత. చదవండి. मैत्रेय उवाच ब्रह्मणा चोदितः सृष्टौ अत्रिर्ब्रह्मविदां वरः सह पत्न्यायया वृक्षं కులాద్రిం తపసి స్థితః. మైత్రేయుడు పలికెను, అనసూయను వివాహమాడిన పిమ్మట అత్రిమునిని ప్రజా సృష్టికై బ్రహ్మదేవుడు ఆదేశించినప్పుడు తపస్సు చేయుటకై ఆ దంపతులు వృక్ష పర్వతములకు ఎగిరి. హరే కృష్ణ. సో ఎవరు వచ్చినప్పటికీ ప్రజాపతులు కానీ వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన వెంటనే బ్రహ్మ చెప్పే పని ఏంటి? ప్రజోత్పత్తి. ఎందుకంటే ఆ ప్రజల్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఎవరి ప్లేస్లో వాళ్ళని పెట్టాలి కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి కూడా వేసే డ్యూటీ ఏంటి? మీరు ప్రజోత్పత్తి చేయండి అని. సో అది చెప్పిన వెంటనే వాళ్ళు వెంటనే ఏమన్నా సంసారంలోకి ఇట్లాగా అంటే ఎక్కువగా వెనకటి రోజుల్లో ఏంటి అంటే దానికి తపస్సు చేసేవాళ్ళు అనమాట. సో అందుకని వెంటనే అనసూయని పెళ్లి చేసుకున్న వెంటనే అత్రిముని ఏం చేశాడు? బ్రహ్మదేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు చేయాల్సిన పని ఇది అని. వెంటనే వాళ్ళు సంసారం కాకుండా తపస్సు చేయడానికి వృక్ష పర్వతం దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి ఇంకా ఎలా తపస్సు చేస్తున్నారు అనేది చూద్దాం. తస్మిన్ ప్రసూనస్తబక పలాశాశోక కాననే వార్భి సవృద్భురుద్ధుష్టే నిర్వింధ్యాయా సమంతతః. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు చదవండి మాతాజీ. ఇందిరామాత, చదవండి. తస్మిన్ హరే కృష్ణ మాతాజీ, వాయిస్ పలాసాశోక కాననే వార్భిః స్రవద్బుర్బుద్ధే వార్షే స్రవద్బుర్బుదృష్టే పురుద్దుష్టే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఉద్దుష్టే ప్రబుద్భుష్టే. వార్షే ప్రవద్బుదృష్టే నిర్వింధ్యాయాః సమంతః. ఆ పర్వత లోయలో నిర్వింధ్య నామక నది ప్రవహించుచుండెను. ఆ నదీ తీరమున పెక్కు అశోక వృక్షములు మరియు పలాస పుష్పభరిత వృక్షములు
కలవు. జలపాతం యొక్క మధుర ధ్వని ఎల్లప్పుడూ వినవచ్చు. ఆ సుందర ప్రదేశమునకు దంపతులు ఇరువురు ఏగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ వాళ్ళు ఇందాక ఋషి అనే పర్వతం దగ్గరికి వెళ్ళారు అని, మనము ఋషి క్షేత్రానికి వెళ్ళారు అని చెప్పి తెలుసుకున్నాము. సో ఆ పర్వత లోయల దగ్గర ఏముంది అంటే నది ఉందన్నమాట. అది నిర్వింధ్య అని, మన ఇవన్నీ కొత్త పేర్లు మనకి. నిర్వింధ్య అని నామక నది అన్నమాట. సో ఆ నదీ తీరం కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే చక్కని పుష్పాలతోటి, పలాస పుష్పాలు అంటే మంచి వాసన వస్తాయి అన్నమాట అవి. సో ఇంకా అశోక వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా ఏంటి, అక్కడ నది పారుతూ ఉంటే ఆ ధ్వని కూడా ఎంతో మధురంగా ఉంది. అలాంటి ఒక మంచి ప్లేస్ కనిపించింది అనుకోండి, మనమైతే ఏం చేస్తాము? మొన్న ఇప్పుడు గౌరాంగేశ్వరం ప్రభు చెప్పారని చెప్తున్నాను కదా, తాగేవాడికైతే వెంటనే ఒక బాటిల్ తెచ్చుకుందామా, అందరం కలిసి మజా చేద్దామా అనుకుంటాడు. ఇంకొకడైతే పేకాట ప్రియుడైతే ఒక గుడ్డేసుకొని పేకాట ఆడుకుందామా అనుకుంటాడు. మళ్ళాంటి వాళ్ళు అయితే చాలా ఆహ్లాదంగా ఉంది అని చక్కగా భక్తులైతే అక్కడ క్లాస్ పెట్టుకుందామా, చాంటింగ్ చేసుకుందామా అనుకుంటారు. సో ఇక్కడ వీళ్ళ ఋషులు కాబట్టి ఈయన ఏంటంటే ఈ అత్రిముని చక్కగా వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి ఆయన తపస్సు చేయడం మొదలు పెట్టారనమాట. అది మనకి నెక్స్ట్ దాంట్లో చెప్తారు. ప్రాణాయామేన సంయమ్య మనోవర్ష శతం ముని అతిష్టదేకపాదేన నిత్వింద్యో నిలభోజన. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ, నేను చదవనా? లక్ష్మీ మాతాజీ మీరు చదవండి, నిత్యరూపిణి మాతాజీ నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి. ఓకే ఓకే హరి. హరే కృష్ణ మాతాజీ. ప్రాణాయామేవ సంయమ్య మనోవర్ష శతం ముని అతిష్టదేకపాదేన నిర్ద్వంద్వో 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 నిలభోజన. ఓకే మాతాజీ. నిర్ద్వంద్వో నిలభోజన. ఆ ముని ప్రాణాయామం ద్వారా మనస్సును ఏకాగ్రపరచండి. ఆ రీతిని సమస్త ఆసక్తిని నిగ్రహించి వాయు భక్షణము చేయొచ్చు. ఒంటి కాలిపై అతడు 100 సంవత్సరముల కాలము నిలిచి ఉండెను. థ్యాంక్ యూ మాతాజీ. సో అతను ఒక ఋషి హరే కాబట్టి కృష్ణ. అతనికి హరే కృష్ణ మాతాజీ. సో అతనికి ఋషి కాబట్టి అతనికి ఏమనిపించింది, అంత ఆహ్లాదకరంగా అనిపిస్తే నేను తపస్సు చేసుకుందాము అని అనిపించింది అనమాట. సో అతను ఏం చేశాడు, ప్రాణాయామం అంటే ఆయన వాయువును కూడా కంట్రోల్ చేసుకుంటూ ఆయన మనస్సును ఏకాగ్రపరుచుకొని చక్కగా ఒంటి కాలి మీద తపస్సు చేయడం మొదలు పెట్టాడు అనమాట. తపస్సు చేసి మనం అనుకుంటాం మరి ఒంటి కాలి మీద ఉంటే ఫుడ్ ఎలాగా, ఏం చేస్తున్నాడా అని. ఆయన ఓన్లీ ఆ వాయువుని తింటూ ఉన్నాడు అనమాట. తింటూ ఒంటి కాలి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 100 సంవత్సరాలు అలాగే నిలిచి ఉన్నాడు అనమాట. సో మరి ఆ టైంలో ఏం చేస్తుందంటారు అనసూయ? ఆమె ఏం చేస్తుంది? సేవ చేసుకుంటుంది మాతాజీ. ఇంకా ఆయనకి సేవ చేసేది ఏమైనా ఉండేది లేదు, పెట్టేది లేదు. ఆయన అలాగే ఒంటికాల మీద నుంచొని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. సో ఈమె లోపల ఆశ్రమంలో ఆమె పూజా పాట అంతా కూడా ఆమె చేసుకుంటుంది అనమాట. ఓకే. శరణం తం ప్రపద్యేహం యయేవ జగతీశ్వరః ప్రజామాత్మా సమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శరణం తం ప్రపద్యేహం యయేవ జగదీశ్వరః ప్రజామాత్మా సమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. అనువాద భాష్యం శ్రీ ప్రభుపాదికి. ఎవ్వాని నేను ఆశ్రయించినో ఆ జగన్నాథుడు దయతో తన వంటి పుత్రుని నాకు పొసగుగాక అని అతడు చింతింపతొడిగాను. హరే కృష్ణ మాతాజీ. ఏ 100 సంవత్సరాలు మాతాజీ? మేబీ మామూలుగా అయి ఉంటాయి మాతాజీ, దేవతా సంవత్సరాలు అయ్యి ఉండవు అనుకుంటున్నాను నేను. ఓకే ఎక్కడా హరే. చెప్పలేదు థ్యాంక్ దానికే, బట్ కానీ నేను అనుకోవడం మామూలుగా అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. యా. సో ఇక్కడ ఏంటంటే అతను ఏం చెప్తున్నాడు అంటే, నేను ఎవరైతే జగన్నాథుడు అంటే ఈ జగాన్ని సృష్టించి జగదీశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతని లాంటి కొడుకు కావాలి, అతనే కావాలి అని కోరట్లేదు. మనం ఇంతకుముందు ఎక్కడైనా చూసాము అంటే ఈ మనకి దేవకి వసుదేవులు వీళ్ళంతా కూడా వీళ్ళు ఎలా అడిగేవాళ్ళు, దేవుడే కావాలి అని అడిగేవాళ్ళు. కానీ ఇక్కడ ఈయనేం అడుగుతున్నాడు, అతని లాంటి అంటున్నాడు. హరే. అతని లాంటి కొడుకుని కావాలని. సో ఇప్పుడు ఇది భౌతికమైన కోరిక అవుతుందా, ఆధ్యాత్మికమైన కోరిక అవుతుందా?
ఏదవుతుంది? భౌతికే మాతది, అంటే జగత్ సృష్టి కోసం కదా, అందుకోసం భగవద్ గుణాలు కలిగిన పుత్రుడు కావాలి అని అవును. నాకు సో అర్థం. కొడుకు కావాలి అని అనుకున్నాడు. కొడుకే భగవంతుడే నాకు కొడుకుగా రావాలి అని అనుకోలేదు కాబట్టి ఇది భౌతికమైన కోరిక కిందే చెప్తామన్నమాట. ఇది సృష్టి కోసమే కాదనట్లేదు. బట్ అదేంటంటే భౌతికం. అదే భగవంతుడు కావాలి అని అడిగితే అది వేరేగా ఉంటుంది. సో ప్రపాదుల వారు కూడా కింద అదే చెప్తున్నారు అనమాట. సో ఈ కోరిక అనేది భౌతికమైనది. ఎందుకు అంటే అతను జగన్నాథుడు అని అన్నాడు, ఎవరో చెప్పలేదు. ఓకే, అతనికి జగన్ అతనికి ఏంటంటే జ్ఞానం ఉంది, బట్ ఏంటంటే పరిపక్వమైన జ్ఞానం లేదనమాట. ఎవరు ఈ జగన్నాథుడు, అది కూడా కరెక్ట్గా ఎవరు ఆ జగన్నాథుడు అని ఆయన పేరు చెబుతూ కానీ ఏమీ చేయలేదు. ఆయన ఓన్లీ ఏంటంటే ఎవరైతే జగన్నాథుడు ఉన్నాడో, జగన్నాథ నీలాంటి గుణగణాలు ఉన్న ఒక మంచి కొడుకుని నాకివ్వు అని చెప్పేసి ఆయన పూజ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే ఈయనకి ఎవరు ఈ జగదీశ్వరుడు అనేది తెలియదు. మనకి తెలుసు జగదీశ్వరుడు అంటే భగవంతుడు అని, ఆయన ద్వారానే మిగతా వాళ్ళందరూ వస్తారని, సృష్టి కోసం వీళ్ళందరూ చేస్తున్నారు అనేసి ఇదంతా మనకి అర్థమైంది. సో అందుకని ఇప్పుడు మనకి ముగ్గురులో ఎవరు ఎక్కువ అంటే విష్ణు అని టక్కని చెప్పగలుగుతున్నాం. ఎందుకు? అది కూడా మనం భాగవతం జ్ఞానం ద్వారా అన్నమాట. సో ఈయనకి అందుకని పరిపక్వమైన జ్ఞానం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకోటి ఇది భౌతికమైన కోరిక కాదా అంటే ఈ భౌతికమైనది. ఎందుకంటే భగవంతుడే కావాలి అని కోరుకోలేదు కాబట్టి ఇది భౌతికమైన కోరిక అనేసి దీనికి చెప్తూ ఉన్నారనమాట ప్రపాదుల వారు. అందుకని అత్రిముని మనం విశుద్ధ భక్తుల్లోకి తీసుకోవచ్చా లేదా? ఇప్పుడు విశుద్ధ భక్తులు కోరికలు కాదు కోరుతారు. మాతాజీ, ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద విశుద్ధ భక్తులు కాజాలడు అని. హరే కృష్ణ. అవును మాతాజీ. సో నేను మామూలుగా అడుగుతున్నాను. నా ప్రపాద వ్యాఖ్య ఎప్పుడైతే విశుద్ధ భక్తులు అనేవాళ్ళు అసలు ఎటువంటి కోరిక భౌతికమా ఆధ్యాత్మికమా అని కాదు, కోరికే కోరుకోరు వాళ్ళు. అలాంటిది ఏంటంటే ఇక్కడ ఈయన భౌతికమైన కోరిక కోరున్నాడు, అందువలన ఈయన్ని విశుద్ధ భక్తుడు. ఇంకోటి విశుద్ధ భక్తులకి ఎవరు సుప్రీం అనేది తెలుసు, దేవాతి దేవుడు ఎవరు అనేది తెలుసు. ఈయనకి సరైన జ్ఞానం లేదు, అందుకని విశుద్ధ భక్తుల కోవల్లోకి చెప్పలేము అని చెప్తున్నారు అనమాట. తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధసాగ్నినా నిర్గతేన మునిర్ముగ్ధః సమీక్షా ప్రభవస్త్రయః. చదువుతారా మాతాజీ ఎవరన్నా? హరే కృష్ణ. ప్రణామం మాత. చదవండి మాతాజీ. తప్యమానం త్రిభువనం ప్రాణాయామైదసాగ్నినా నిర్గతేన మునేర్మూర్ధ్నః సమీక్ష ప్రభవస్త్రయః. ఈ కఠోరమగు తపస్సునందు అత్రిముని నెలకొని ఉన్నప్పుడు ప్రాణాయామము వలన అతని శిరము నుండి ప్రజ్వరిల్లడి అగ్ని వెలువడెను. ములోకాధిపతులు ఆ అగ్నిని గాంచిరి. హరే కృష్ణ. సో మనకి ఇప్పుడు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే విపరీతమైన వేడి అనేది వస్తూ ఉంటుంది అని. ఎందుకు వస్తుంది అంటారు అది? ధ్రువ మహారాజ్ దగ్గర కూడా వస్తుంది. మీకు ఎవరికైనా గుర్తొచ్చింది అంటే చదువుంటే ఇంతకు ముందు. ఎందుకంటే ఆయన అది బంధించేస్తాడు కాబట్టి వాయువునంతా కూడాను అది విపరీతమైన వేడి అనేది ఆయన తలలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఆ వేడిని ఎవరూ తట్టుకోలేకపోతూ ఉంటారనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే వేడి అనేది ఒక అగ్ని రూపంలో, చిన్న మంట రూపంలో ఆయనకి అగ్నిలాగా బయటకు వస్తుంది, శిరస్సు నుంచి వస్తూ ఉంటుంది. మొత్తం అంతా కూడా వేడి అయిపోలేదు. దీనికి సింబాలిక్ గా ఏం చెప్తున్నారంటే ప్రపాదుల వారు, లోపల ఆయన భగవంతుడిని చూడగలుగుతున్నాడు కాబట్టి, అంటే ఆయన సంతృప్తి అని జీవగోస్వామి చెప్తూ ఉన్నారనమాట. ఆయన ఏంటంటే లోపల మానసిక సంతృప్తి అనేది పొందుతూ ఉన్నాడు. ఆయన ప్రాణాయామం, ఈ ఆసనాలు ఇవన్నీ వేయడం మూలంగా ఆయనకు ఆ తృప్తి అనేది కలిగి ఆ ఆనందం అనేది అగ్ని రూపంలో బయటికి వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఆయన లోపలేంటి భగవంతుడిని, బ్రహ్మని, మళ్ళీ
శివుణ్ణి అందరినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. అందుకని ఎందుకు ఇక్కడ ముగ్గురు వచ్చారు అంటే ఆయన ఎవరు, జగదీశ్వరుడు అంటే ఆయన ఎవరు అనేది ఆయనకి తెలియలేదు. సో అందుకని ఓకే నన్నేమో అనుకొని ముగ్గురు వచ్చారు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. కానీ మనందరికీ తెలుసు వాసుదేవుడు అనేది జగదీశ్వరుడు అనేసి, వాసుదేవ సర్వమితి సహమాత్మ సుదుర్లభ, అంతే వాసుదేవుడు లేకుండా ఇంక ఏదీ లేదు అనేది మనకి తెలుసు. కాకపోతే ఆ విష్ణు వస్తూ ఆయనతో పాటు వీళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చాడు అనమాట. రండి వెళ్దాము అని చెప్పేసి తీసుకొచ్చారు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అప్సరో ముని గంధర్వ సిద్ధ విద్యాధరో రగైః వితాయమాన యశసః దత తదాశ్రమ పదం యయుః. యశసః అని చదవండి మాతాజీ ఎవరైనా. వితాయమాన యశసః తదాశ్రమం పదం యయుః. చదవనా మాతాజీ? ఎవరైనా చదువుకుంటారు? చదవండి మాతాజీ. అప్సరో ముని గంధర్వ సిద్ధ విద్యాధరో రగైః వితాయమాన యశసః తదాశ్రమ పదం యుయుః. అప్పుడు సారీ మాతాజీ, యయుః. అప్పుడు అప్సరసలను, గంధర్వులను, సిద్ధులను, విద్యాధరులను, నాగులను వెంట నిడుకొని త్రిమూర్తులు అత్రిముని ఆశ్రమమునకు చేరిరి. ఆ విధముగా వారు తపో యశస్వియగు ముని ఆశ్రమమున ప్రవేశించిరి. హరే కృష్ణ. సో ఇందాకేంటి మనకి ఆయన మనసులో చూసేశాడు వీళ్ళందరినీ, బట్ బయటికి బహిర్గతంగా అయితే రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఆయన చూసేసి లోపలంతా ఆయన మానసికంగా ఆనందపడుతూ ఉన్న టైంలో వీళ్ళు నిజంగానే వచ్చారనమాట. ఎవరెవరితోటి? అప్సరసులు, గంధర్వులు, సిద్ధులు, అందరి విద్యాధరుల్ని, నాగుల్ని అందరినీ వెంట పెట్టుకొని త్రిమూర్తులు ముగ్గురు కూడా వచ్చారు. మనం తెలుసు కదా వాళ్ళని త్రిమూర్తులు అని పిలుస్తామని. బ్రహ్మ, శివుడు అండ్ విష్ణు, వీళ్ళ ముగ్గురిని కలిపి చెప్తుండే. సో ఆయన ఆశ్రమంలోకి వెళ్ళారనమాట. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఎలా వచ్చారు, ఎవరితో వచ్చారు అనేది ఇక్కడ చెప్పారు. ఏ ఏ వాహనాల మీద వచ్చారు అనేది మనకి ఈ శ్లోకంలో వస్తుందన్నమాట. తత్ప్రాదుర్భావ సంయోగ విద్యోతితమనా మునిః ఉత్తిష్టన్నేకపాదేన దదర్శ విభుదర్షభాన్. చదవండి మాతాజీ. చదవండి తిరుపతి. ఎవరైనా కొత్త వాళ్ళు చదువుతామంటే చదవండి మాతాజీ, లేదంటే తిరుపతి మాత చదువుతారు. ఇప్పుడు చదవండి తిరుపతి మాతాజీ మీరు. తత్పాద్భావ సంయోగ విద్యోతితమనా మునిః ఉత్తిష్టన్నేకపాదేన దదర్శ విభుదర్షభాన్. అనువాద భాషలో పరిస్థితి. ఒంటికాలపై నిలిచిన ముని త్రిమూర్తులు తన ఎదుట ప్రత్యక్షమగుటను గాంచినంతనే మిక్కిలి ముదముందెను. వారి దర్శనం చే పరమ సంతోషాంతరంగుడైన అతడు అతి కష్టమైనప్పటికీ ఏకపాదమైన వారిని సమీపించను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే వాళ్ళు ఎదురుగా, ఇంత ముందంతా ఆయన మనసులో చూస్తూ ఉన్నాడు, ఎప్పుడైతే ఎదురుగా ప్రత్యక్షమయ్యారో అతను ఇంకా చాలా ఆనందపడ్డాడు. ఇంతకుముందు కొంచెం తృప్తి, లోపల మనసులో తృప్తి అనేది ఉంది, ఇప్పుడు చాలా ముదముందిన ఎంతో ఆనందం అనమాట ఇప్పుడు. సో ఆయన అతి కష్టం మీద ఎందుకు వెళ్ళాడు? ఏకపాదం మీద, ఒంటి పాదం మీద నుంచున్నాడు, ఆ పాదం మీదే వెళ్ళాడు అంటున్నారు. ఎందుకంటే 100 ఏళ్ళు మనం ఒకలాగా అలవాటు పడిపోయాం అనుకోండి, ఆటోమేటిక్ గా బుద్ధి పోతుందా? నాకు రెండో కాలం దాన్ని కింద పెడతామో మనం వెంటనే. మనకి కాలికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ తగిలినప్పుడు మనకి కాలికి కట్టు కడతారు. మనము ఒక కాలుతో నడుస్తూ ఉంటాం, ఎగిరి 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 నడవడం. మనకి కాలు రెడీ అయినా కూడా మనం కింద పెట్టి నడుస్తామా? కొన్ని రోజులు ఎలా ఉంటుంది మనకి? ఎగురుతూనే నడుస్తాం, అలవాటు అయిపోయి అలాగే ఎగురుతూ ఈ కాలు పైకే పెడతాం, అవసరం లేకపోయినా కూడా ఎత్తెత్తి వేయడం అలవాటు అవుతుంది అనమాట. అది మనకి కొన్ని నెలలకే ఎలా ఉంటే ఆయన 100 ఏళ్ళు అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ కింద పెట్టి రాగలడు. అందుకని అతి కష్టం మీద ఆ ఒంటి కాలుతోనే గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అనమాట. సో భగవంతుడు ఎప్పుడైనా సరే మనకి వచ్చినప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామో, ఎలా ఉన్నామో అనేది కాదు, మనం వెళ్ళి దండవత్ చెయ్యాలి అనేది మనకి అత్రిముని నేర్పుతున్నాడు అనమాట. నెక్స్ట్ శ్లోకాలు చూస్తే తెలుస్తుంది మనకి.
ప్రణమ్య వద్భూమ ఓకే ప్రణమ్య దండవద్భూమౌ ఉపతస్తేర్హణాంజలిః వృషహంసా సుపర్ణస్తాన్ స్వైశ్వైచ్చిహ్నైశ్చ చిహ్నితాన్ స్వైచ్చిహ్నైశ్చ మాతాజీ శరణ్ చదవండి 27 మంది ఉన్నారు మాతాజీ 10 హరే కృష్ణ మాతాజీ. శ్లోకాలు ఇప్పుడు 15వ శ్లోకం చదవండి. ప్రణమ్య దండవద్భూమా వపు మాతాజీ కరెక్ట్ గా రావట్లే మాతాజీ. ప్రణమ్య దండవద్భూమా మాతాజీ ఓకే మాతాజీ దండవద్భూమౌ ఓకే మాతాజీ. ప్రణమ్య దండవద్భూమౌ ఉపతస్తేర్హణాంజలిః వృషహంస సువర్ణస్థాన్ స్వైశ్వైచ్చిహ్నైశ్చ చిహ్నితాన్. వృషభము, హంస, గరుడును వివిధ వాహనములపై ఆసీనులైన వారును హస్తములందు ఢమరుకము, కుశగ్రాసము, చక్రము వంటి తమ తమ చిహ్నములను దాల్చిన వారును అగు త్రిమూర్తులను అతడు ఆ పిదప ప్రార్థింపదొడగెను. అతడు వారికి సాష్టాంగ దండ ప్రణామమును ఆచరించెను. హరే కృష్ణ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ వృషభము ఎవరికి? శివుడికి. హంస ఎవరికి? హంసను వాహనం ఓకే. గరుడు విష్ణువుకి. సో వాళ్ళు మళ్ళీ చేతుల్లో ఆయుధాలు కూడా చెప్తున్నారు అనమాట. ఢమరకం ఎవరికి చేతిలో ఉంటుంది? శివుడికి. కుశాగ్రాసం ఎవరి చేతిలో ఉంటుంది? బ్రహ్మ చేతిలో ఉంటుంది. చక్రం ఎవరి చేతిలో ఉంటుంది? విష్ణు చేతిలో. సో విష్ణువు ఏంటంటే చక్రాన్ని ధరించి ఆయన గరుడ వాహనం మీద వచ్చాడు. ఆ బ్రహ్మ వచ్చేసి హంస వాహనం మీద కుశాగ్రాసం పట్టుకొని వచ్చాడు. మళ్ళీ శివుడు వచ్చేసి వృషభం మీద డమరకాన్ని పట్టుకొని ఆయన వచ్చాడు అనమాట. సో వాళ్ళ చిహ్నాలు వాళ్ళు దాచి వాళ్ళ త్రిముఖులు కూడాను ఆయన ఎదురు వచ్చారు. వచ్చినంటే నేనేం చేసిన ఒంటికాల మీద అట్లాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇమీడియట్ గా సాష్టాంగ దండ ప్రమాణం అని ఎందుకు అంటారంటే ఒక కర్రని మనం నుంచోబెట్టాలని చూసామనుకోండి ఏమవుతుంది? అది సపోర్ట్ లేకుండా ఇమీడియట్ గా పడిపోతుంది. సేమ్ అదే విధంగా ఏంటంటే మనం ఎవరైనా ఒక డివోటీస్ కానీ గురువులు కానీ లేకపోతే భగవంతుడు లాంటి వాళ్ళు కానీ ఎవరు కనిపించినా కూడా మనం ఆ దండ ప్రమాణం లాగా వెంటనే టప్పుని పడిపోవాలన్నమాట, సపోర్ట్ లేనట్టు. చూసి చూడడంతోనే అలాగా ఈయన కూడా ఇమీడియట్ గా సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో వాళ్ళ యొక్క సరే ప్రమాణం చెప్పానా? సారీ మాతాజీ. యా అందుకే దాన్ని దండవత్ ప్రణామం అంటారు కదా. ప్రణామే కదా. ఓకే, థ్యాంక్ యూ దామోదరి. కృపావలోకేన హసతేనా యా వదనేనోపలంభితాన్ తద్రోచిషా ప్రతిహతే నిమీల్య మునిరక్షిణి. దామోదరి చదువు నువ్వు. చదువమ్మా ప్రసన్నలక్ష్మి. కృపావలోకేన హసత్ వదనేనోపలంభితాన్ తత్రోజిషా ప్రతిహతే నిమీల్య మునిరక్షిణి. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద, జై శ్రీల ప్రభుపాద. తన ఎడ త్రిమూర్తులు కృపా దృష్టి కలవారగుటను కాంచి అత్రిముని మిగుల ముదమందెను. వారి దేహ తేజముచే కన్నులు బిరుముట్లు గొల్పగా కొంత తడుము అతడు నేత్రములను మూసుకొనెను. హరికృష్ణ. హరికృష్ణ. సో ఈ త్రిమూర్తుల నుంచి అంటే వాళ్ళు కృపా దృష్టి ఎందుకంటే ఆయన తపస్సు చేస్తే రావాలని ఏం లేదు కదా.
కానీ ముగ్గురు వచ్చారు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే, నేను ఒకరినే కదా పిలిచాను, ముగ్గురు ఎందుకు వచ్చారు వీళ్ళు అంటే, నా మీద ఎంత దయ ఉందో వీళ్ళకి, ముగ్గురు వచ్చేసారు అనుకొని, నా మీద కృపాదృష్టి చూపించడానికి ముగ్గురు వచ్చారు అనుకొని చాలా ఆనందపడుతూ ఉన్నాడు. దాంతో పాటు ఏంటంటే, ముగ్గురు వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కాంతి ఏమవుతుంది అంటే చాలా ఎక్కువైపోయి అతను చూడలేకపోతున్నాడు అనమాట. అందుకని ఏం చేశాడు, కొంచెంసేపు కళ్ళు మూసుకున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అందుకే కదా మనం అందరం చూడండి, భగవంతుడు ఏవైనా కూడా పిక్చర్లు వేసేటప్పుడు ఏం చేస్తాం, వెనకాల ఒక చక్రం పెట్టేసి దానికి బాగా ఎల్లో కలర్ రుద్దుతాం కదా. ఎందుకు అంటే వాళ్ళ తేజస్సు ఉంటుంది కాబట్టి వాళ్ళకి, దానికోసం అన్నమాట. ఓకే. చే చేతస్త చేతస్తత్ప్రవణం యుంజన్ నస్తావిసంహతాంజలిః శ్లకృష్ణయా సూక్తయా వాచ సర్వలోకాగరీయసః. అత్రిరువాచ విశ్వోద్భవస్థితలయేషు విభిజ్యమానైర్ మాయాగుణైరనుయుగం విగృహీతదేహः ते ब्रह्म विष्णुगिरिशा प्रणतोऽस्म्यहं वा स्तेभ्यः क एव भवतां मयिहोपहुतः. దామోదరి ఇప్పుడు చదువు. మాత చదవాలా? మాత చదువుతారా? దామోదరి చదువుతావు, దిగులేశ్వరం మాత్రం ఏంటంటే చదవమంటావా? హరే కృష్ణమ్మ చదవండి మాతాజీ. రెండు ఉన్నాయి అందులో, 26, 27. ఒకటి రెండు చదవండి. చదవండి, నేను కింద చదువుతాను తర్వాత. సరే, 28 నెక్స్ట్ ఒక చదివిద్దిలే. హరే కృష్ణ. చేతస్తత్ప్రవణం యుంజన్నస్తావిత్ సంహతాంజలిః శ్లక్ష్ణయా సూక్తయా వాచా సర్వలోకగరీయసః. అత్రిరువాచ విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమానైర్ మాయాగుణైరనుయుగం విగృహీతదేహాః ते ब्रह्म विष्णुगिरिशाः प्रणतोऽस्म्यहम्. మాతాజీ మధ్యలో వచ్చినప్పుడు షాహ అని చదువుకోండి. తే బ్రహ్మ విష్ణుగిరిశా ప్రణతోస్మ్యహం వా. కరెక్ట్. ते ब्रह्म विष्णुगिरिशाः प्रणतोऽस्म्यहम् वस्तेभ्यः क एव भवतां मयिहोपहूतः. కానీ అతని చిత్తము అది వరకే విమూర్తుల ఎడ ఆకర్షితమైనందున ఏదో విధముగా చైతన్యమును తిరిగి పొంది ముకులిత హస్తుడై మధుర వచనములతో ఆ లోకాధీశులను వినుతింపసాగిను. అత్రిముని ఇట్లు ప్రార్థించెను, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, జగత్తు యొక్క సృష్టి స్థితి లయము కొరకు ప్రతి యుగమునందును వనరించడి రీతి వివిధ గుణములను ఆశ్రయించి మీరు 3 రూపములలో అవతరించి మీ ముగ్గురికి నేను వందనములను అర్పించుచున్నాను. మీలో ఎవరిని నా ప్రార్థన చే నేను పిలిచితినో దయచేసి తెలియజేయుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమవుతున్నాడు, అతని చిత్తం అది వరకే. అంటే ఎందుకు అంటే ఆయన లోపల మనసులో ఆల్రెడీ వీళ్ళ ముగ్గురిని చూశాడు, ఆయన తృప్తి చెందాడు అని చెప్పుకుంటున్నాను కదా. సో అదే విధంగా ఏంటంటే ముందు ప్రత్యక్షం అవ్వక ముందే ఆయన మనసులో చూసి ఉన్నాడు కాబట్టి అందుకని అతను దానికి అప్పటికే అట్రాక్ట్ అయిపోయి ఉన్నాడు చాలా. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఎదురుగా కనపడేటప్పటికి ఆ వెలుగుకి చూడలేక కళ్ళు మూసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఆయనకి గుర్తు తెచ్చుకొని, అమ్మో నేను మళ్ళీ వీళ్ళు ఎదురుగా ఉన్నారు చూడాలి అనేసి మళ్ళీ కళ్ళు తెచ్చుకి చూసి ముకులిత హస్తుడు అంటే చేతులతో దండం పెట్టుకుంటూ మళ్ళీ ఆయన మధుర వచనం నోటితో అన్నమాట మాట్లాడుతూ ఉన్నాడు అంట. అంటే ప్రేయర్ చేస్తూ ఉన్నాడు వాళ్ళని. అందుకని లోకాధీశ, ఎందుకంటే లోకాన్ని ఏలే వాళ్ళు కాబట్టి వీళ్ళని లోకాధీశులు అని కూడా అంటారు త్రిమూర్తుల్ని. సో వాళ్ళకి ఇప్పుడు అత్రిముని ఏం ప్రార్థిస్తున్నాడు అంటే, అయ్యా మీరు ముగ్గురు కూడా నాకు తెలుసు సృష్టి స్థితి లయా కోసం అని వస్తారు అని తెలుసు. ఒక్కొక్కరు ఒక్కో గుణం. బ్రహ్మ చూస్తే వచ్చేసి ఏ గుణానికి ఆయన రజోగుణం. రజోగుణం. శివుడు వచ్చేసి
తమో గుణము. తమోగుణం. విష్ణువు వచ్చేసి సత్వగుణము. సత్వగుణం. వీటి యొక్క ఆధీనత తీసుకొని వాళ్ళు అవతరించారు అని మనకు తెలుసు. అంటే వాళ్ళు ఆ గుణంలో ఉంటారా అని కాదు, వాళ్ళు దానికి మాస్టర్స్ లాగా అనమాట. అది అనమాట. ఓకే, సో మీ ముగ్గురు ఆ విధంగా వచ్చి సృష్టి స్థితి అని చేస్తున్నారు. కాకపోతే ఈయనకి మరి ఎంత నాలెడ్జ్ తెలుసు కదా, ఎవరో జగదీశ్వరుడు తెలియదా అంటే, అంటే దీంట్లో ఎవరు ముందొచ్చి ఎవరు పని చేస్తారు అనేది తెలియదు అనమాట ఆయనకి. సృష్టి స్థితి అనేది చేస్తారు అనేసి తెలుసు ఆయనకి. బట్ కానీ ఎవరు అసలు ఇందులో అసలు అసలు మూలం అనేది ఒకళ్ళు ఉన్నారు అని తెలుసు. ఇప్పుడు చూడండి ఎలాగంటే, మనకి ఈ బిల్డింగ్ కట్టాలి అనుకున్నాం అనుకోండి, ఆ బిల్డింగ్ కట్టడానికి మనిషి అనే అతను ముందు ఉండాలి కదా. స్థలము కన్నా కూడా ఒక మనిషి అనే అతను ఉండాలి. ఆ మనిషి స్థలాన్ని కనుక్కోవాలి, స్థలాన్ని కనుక్కున్న తర్వాత దానికి ఇల్లు అనేది కట్టాలి. అదే విధంగా ఏంటంటే ఆ ఇల్లు కట్టక ముందే మనిషి అనేవాడు ఉన్నాడు. అలా అన్నమాట. అప్పుడే ఆ మనిషికి అవసరం కాబట్టి ఇల్లు కట్టాలి అనుకుంటున్నాడు. అదే విధంగా దీంట్లో మీ ముగ్గురులో ఎవరు ముందొచ్చి మిగతా వాళ్ళని తీసుకొచ్చారు అది నాకు తెలియట్లేదు అనేసి ఆయన ప్రార్థన అన్నమాట. సో అందుకని మీలో ఎవరు, నేను ఎవరిని ప్రార్థించాను, ఆ జగదీశ్వరుడు అనేవాడు ఎవరు, నేను ఎవరిని పిలిస్తే మీరు అందరూ ఎందుకు వచ్చారు, ఇందులో ఎవరో నాకు కొంచెం తెలియజెప్తారా అనేసి అడిగాడు అనమాట. సో అదే ప్రభుపాదుల వారు కిందంతా కూడా మనకి భవంతి నిర్మాణం పూర్వమే మనిషి అనేవాడు ఎలా ఉంటాడో అలాగా ఈ సృష్టికి ముందు ఒక మనిషి అనే అతను ఉండుంటారు. ఆ దేవుడు ఎవరు అనేది తెలుసుకోవాలి అని మీ ముగ్గురులో ఎవరు అనేసి ఆయన అడుగుతూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ జగదీశ్వరుడు ఎవరు అనేది మనకి తెలుసు. మనం ఎందుకంటే భగవద్గీత భాగవతం చదివి అత్రి మునికి కూడా తెలిసే ఉండుంటుంది. బట్ మనందరికీ తెలియజెప్పడం కోసం ఇది ఒక చిన్న ఇది అనుకోవాలని కూడా మనం అనుకోవచ్చు అనమాట. సో అతనికి ఏంటంటే ఎవరో ఒకళ్ళు జగదీశ్వరుడు ఉన్నారు, ఒక్కళ్ళే అని మాత్రం తెలుసు, ఎవరు అనేది తెలియదు. అది ప్రభుపాదులు వారు చెప్తున్నారు మనకి. ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రధానైః చిత్తీకృత ప్రజననాయ కథం ను యూయం అత్ర గతాస్తనుభృతాం మనసోపి దూరాత్ భూత ప్రసీదత మహానిహ విస్మయో మే. హరే కృష్ణ. చదవమ్మా. ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రదానైః చిత్తీకృత ప్రజ ప్రజా ప్రజన వ్రజన ప్రజన ప్రజనాయ కథం నూయూయం అత్ర గతస్థానుభృతం మనసోపి దూరాత్ భ్రూత ప్రసీదత్ మహానిహ విస్మయో మే. శీల ప్రభుపాద ద్వారా భాష. అతనిని మోలిన పుత్రునినే కోరుచు భగవానిని నేను పిలిచితిని. కేవలము దేవదేవుని నేను తలంచి ఉంటిని. అతడు మానవుని మానసిక కల్పనలకు పరుడైనప్పటికీ మీ ముగ్గురును ఇచ్చటకు అరుదెంచిరి. ఎందులకై మీరిచ్చుటకు ఏ తెంచిరో నాకు తెలియజేయుడు. ఈ విషయంలో నేను మిగులు విస్మృతుడనై ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే అతనికి దేవదేవుడు ఎవరో ఒక్కళ్ళే అని తెలుసు. కానీ అతను ఏంటంటే మనకి మానవులకి ఎదురు పడతాడా అనేది కూడా ఆయనకి తెలుసు. అది కష్టం అని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మీ ముగ్గురు ఎందుకు వచ్చారు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకటి, ఎవరు జగదీశ్వరుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. మళ్ళీ మీ ముగ్గురు ఎందుకు వచ్చారు, ఆయన మనిషికి ఎదురుగా రాకపోవచ్చు, కానీ మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు అనేది కూడా ఆయన ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. అందుకే నేను చాలా ఆశ్చర్యంలో ఉన్నాను, ప్లీజ్ నాకు తెలియజెప్పండి అనేసి అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనం ఇవాళ క్లోజ్ చేద్దాము. సో నెక్స్ట్ మైత్రేయ ముని మనకి ఏమి సమాధానం చెప్తున్నాడు, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఏమి సమాధానం చెప్పబోతారు అత్రి మనకి మనము చూద్దాం అన్నమాట. సో అత్రి మనం ఈరోజు ఏం తెలుసుకున్నాము, కాల మరీచి అని మనం ఇప్పుడు ఆ దేవహూతి యొక్క సంతానం గురించి తెలుసుకుంటున్నాం. నిన్న వచ్చేసి మనము ఆకూతి సంతానం గురించి తెలుసుకున్నాము. ఇవాళ దేవహూతి సంతానంలో 9 మంది ఆడపిల్లలు అయితే ఉన్నారు. దానిలో ఫస్ట్ అమ్మాయి కళ అని, కళకు వచ్చేసి మరీచి ఋషిని చేస్తారు. వాళ్ళిద్దరికి వచ్చేసి కశ్యపాను పూర్ణిమ అనే పిల్లలు పుడతారు. మళ్ళీ ఆ పూర్ణిమ అనే మగపిల్లలు మళ్ళీ కశ్యపుడి గురించి మనకు చెప్పలేదు, ఎందుకంటే ఆయనకి ఇంకా చాలా మంది పిల్లలు ఇంకా ముందు ముందు మనకు అన్ని క్యాంటోస్ లో వస్తూనే ఉంటుంది కశ్యపుడి గురించి. కానీ ఇప్పుడు దీంట్లో ఏంటంటే పూర్ణిమకి మళ్ళీ
పెళ్ళవడం, వాళ్ళకి ముగ్గురు పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. ఆడపిల్ల పేరు దేవకుల్య అని మనం తెలుసుకున్నాం అనమాట. ఆ తర్వాత రెండవ కూతురు అనసూయ. అనసూయని అత్రి మునికి ఇచ్చి చేశారు. సో ఎప్పుడైతే వీళ్ళైనా బ్రహ్మదేవుడు ఎప్పుడైతే పెళ్లి చేసిన వెంటనే మీరు వెళ్ళి ప్రజోత్పత్తి చేయండి అన్నారో, వీళ్ళు వెంటనే ఋషి అదేం మాతాజీ, ఋష్య పర్వతం పేరేంటి? ఋష్యమూక పర్వతం. ఆ? ఋష్యమూక పర్వతం. ఆ, ఋష్యమూక పర్వతం. వృషముఖ పర్వతం దాని దగ్గరికి వెళ్తారు. అది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అక్కడ ఆయన వచ్చేసి ప్రాణాయామం లాగా తపస్సు చేస్తూ 100 సంవత్సరాలు ఒంటి కాలు మీద ఓన్లీ ఆహారం కింద వాయువునే తింటూ గాలినే తింటూ ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. ఆమె వచ్చేసి అక్కడ లోపల పూజ అనేది చేసుకుని ఆశ్రమంలో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ 100 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆయన లోపల మనకి త్రిమూర్తులు కనపడము, దాని ద్వారా ఆయన ఎంతో మానసికంగా ఆనందం పొంది అగ్ని రూపంలో ఆయన శిరస్సు నుంచి బయటకు వస్తూ ఉంది. ఆ తర్వాత ఎదురుగా కూడా త్రిమూర్తులు వస్తారు. వాళ్ళు ఏ విధంగా వచ్చారు అనేది, ఏమేమి ఆయుధం పట్టుకొని ఉన్నారు అనేది మనం తెలుసుకున్నాము. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఈయన వాళ్ళకి దండ ప్రమాణం చేయడం, అంటే ఎలాగైతే ఒక దండలాగా వెంటనే కర్ర ఎలా అయితే పడిపోతుందో ఆ విధంగా ఆయన ప్రమాణం చేసి వాళ్ళని విన్నపించుకుంటున్నాడు అనమాట. నేను ఎంతో ఆనందపడుతున్నాను. మీలో జగదీశ్వరుడు ఎవరో నాకు తెలియట్లేదు. అది అంటే ఆయన జగదీశ్వరుడు ఎవరో ఒక్కళ్ళే అని తెలుసు, అది ఎవరో నాకు తెలియట్లేదు. నేను ఎవరిని పిలిస్తే మీరు వచ్చారు అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా మీరు దేనికోసం వచ్చారో కూడా నాకు చెప్పండి అనేసి ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు రేపు మనకి సమాధానం చెప్తారు, అది తెలుసుకుందాం. హరే కృష్ణ. రికార్డింగ్ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా మాతాజీ?